అందరికాధారమైన ఆదిపురుషుడీతడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దేవదేవుని వైభవం మరియు భక్త వాత్సల్యం గురించి వివరిస్తుంది. సృష్టికి మూలమైన ఆదిపురుషుడు, సనకాది మునులకు కూడా అందని పరమాత్మ, కేవలం భక్తికి లొంగి విదురుని ఇంట్లో విందు ఆరగించాడని, కుచేలుని అటుకులు తిన్నాడని అన్నమయ్య ఇక్కడ గుర్తుచేస్తున్నారు. భగవంతుని ఐశ్వర్యం, గ్రాండ్యూర్ మరియు సౌలభ్యం, యాక్సెసిబిలిటీ రెండూ ఈ కీర్తనలో ప్రతిబింబిస్తాయి. తెలుగు సారాంశం: ఈయన అందరికీ ఆధారమైన ఆదిపురుషుడు. మహాభారత కాలంలో విదురుని భక్తికి మెచ్చి ఆయన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించినవాడు. బ్రహ్మదేవునికి కూడా దైవమైనవాడు. సూర్యమండలంలో వెలిగేవాడు. యశోదమ్మ ఒడిలో చిన్నారిగా పెరిగి ఆవుల మందల వెంట తిరిగి గోపికలను అనుగ్రహించిన కృష్ణుడు ఈయనే. కుచేలుడి అటుకులు తిన్న రసికుడు. బ్రహ్మకు పదవిని ఇచ్చి ఆది కవుల కీర్తనలను స్వీకరించి నేడు తిరుమల వెంకటగిరిపై వెలుగుతున్న గొప్పవాడు ఈయనే. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya extols Lord Venkateshwar as the primordial being, Adi Purusha, who is the foundation of the entire universe. He highlights the Lord's supreme nature alongside his immense love for devotees. The Lord, who is worshipped by sages like Sanka and is the deity for Lord Brahma, is the same Lord who manifested as Krishna to grow in Yashoda's house and play with the cowherds. He is the one who ate Vidura's hospitality and Kuchela's parched rice. Annamaya concludes that this Supreme Lord, who grants the position of Brahma, now shines gloriously on the hills of Venkatadri. Vivaranatmaka Visleshana: Pallavi Andari Kadharamaina Adipurushu Deetadu, Vindai Munnaraginche Viduruni Kada Neetadu. Bhavamu: Sakala Jeevarasiki Mooladharamaina Modati Purushudu, Adipurushudu, ఈయనే. పూర్వం మహాభారత యుద్ధ సమయంలో రాయబారానికి వెళ్లినప్పుడు రాజభోగాలను కాదని విదురుని భక్తికి మెచ్చి ఆయన ఇంట్లో విందు ఆరగించినవాడు ఈయనే. వివరణ: భగవంతుడు అధికారానికి కాక అనురాగానికి లొంగుతాడని పల్లవిలో అన్నమయ్య నిరూపించారు. చరణం 1: సనకాదులు గునియాడెడి సర్వాత్మకు డీతడు, వనజభవాదులకును దైవంబైనత డీతడు, ఇనమండలమున జలగేటి హిత వైభవు డీతడు, మునుపుట్టిన దేవతలకు మూలభూతి ఈతడు. భావము: సనకుడు మొదలైన గొప్ప మునులు స్తుతించే సర్వాంతర్యామి ఈయన. బ్రహ్మదేవుడు, వనజభవుడు మొదలైన దేవతలకే దైవం. సూర్యమండలంలో ఇనమండలము వెలుగొందే పరమపురుషుడు. సృష్టిలో మొదట పుట్టిన దేవతలందరికీ మూలమైన శక్తి, మూలభూతి ఈయనే. వివరణ: ఇక్కడ స్వామి యొక్క పరత్వము, సుప్రిమేసీ వర్ణించబడింది. సృష్టికర్తకే ఈయన కర్త అని భావం. చరణం 2: సిరులోసగి యశోద ఇంట శిశువైనత డీతడు, ధర నావుల మందలలో తగజరించే నీతడు, సరసతలను గొల్లెతలకు జనవులోసగే నీతడు, ఆ రసికుచేలుని ఎడుకు లారగించే నీతడు. భావము: యశోదకు అదృష్టాన్ని, సిరులు ఇచ్చి ఆమె ఇంట పసిబిడ్డగా పుట్టినవాడు ఈయన. ఈ భూమిపై ఆవుల మందల వెంట సామాన్యుడిలా తిరిగినవాడు. గోపికలకు చనువునిచ్చి వారిని ఉద్ధరించినవాడు. తన పేద స్నేహితుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఎంతో ఇష్టంగా తిన్న రసికుడు ఈయనే. వివరణ: ఈ 0000 చరణ లీలలను స్మరిస్తూ స్వామి ఎంతటి భక్త సులభుడో అన్నమయ్య వివరించారు. చరణం 3: పంకజభవునకును బ్రహ్మపద మొసగెను ఈతడు, సంకీర్తన లాదిలచే జట్టిగొనియే నీతడు, తెంకిగనే కాలము పరదేవుడైన ఈతడు, వెంకటగిరి మీద బ్రభల వెలసిన ఘనుడీతడు. భావము: బ్రహ్మదేవుడికి ఆ పదవిని ప్రసాదించినవాడు ఈయన. ప్రాచీన భక్తాగ్రేసరుల సంకీర్తనలను ఎంతో ప్రీతితో స్వీకరించినవాడు. అన్ని కాలాల్లోనూ సర్వోన్నతమైన దైవమై పరదేవుడు ఇప్పుడు తిరుమల వెంకటగిరిపై దివ్యమైన కాంతితో వెలుగొందుతున్న ఘనుడు ఈయనే. వివరణ: వెంకటేశ్వరుడే కృష్ణుడు, ఆయనే ఆదిమూర్తి అని సమన్వయం చేస్తూ కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన పరత్వ సౌలభ్య సమన్వయం, కంబైనింగ్ సుప్రిమేసీ అండ్ యాక్సెసిబిలిటీ ని చాటుతుంది. ఇద్దు పల్లవి నుండి ప్రతి 0000 చరణం చివర ఈతడు అని వాడటం ద్వారా అన్నమయ్య భగవంతుని సామీప్యాన్ని, హీ ఇస్ రైట్ హియర్, గుర్తుచేస్తున్నారు. అకించన భక్తి
కుచేలుడు విదరుడు వంటి నిరుపేద భక్తుల కథలను ప్రస్తావించడం ద్వారా భగవంతునికి కావాల్సింది ఆడంబరం కాదు, స్వచ్ఛమైన ప్రేమ అని సందేశం ఇచ్చారు. సర్వదేవతా స్వరూపం, బ్రహ్మకు పదవిని ఇవ్వడం, సూర్యుడిలో వెలగడం వంటి వర్ణనల ద్వారా ఆయన సర్వేశ్వరుడని నిరూపించారు. కాయము జీవుడుగల నాడే తెలియవలే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కాలాతీత వివేకం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు గురించి ప్రబోధిస్తుంది. మనిషి తన యవ్వనాన్ని, శక్తిని ప్రాపంచిక సుఖాలకే ధారపోస్తూ అసలైన ఆత్మహితాన్ని విస్మరిస్తున్నాడని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సంసార తాపత్రయాల నుండి ఎప్పుడు బయటపడతావు? నిజమైన సుఖాన్ని ఎప్పుడు పొందుతావు అని జీవుడిని ప్రశ్నిస్తూ వెంకటేశ్వరుని శరణాగతియే మార్గమని సూచించారు. తెలుగు సారాంశం: శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే పరమాత్మ తత్వాన్ని ముసలితనం వచ్చాక ప్రయత్నిద్దామంటే కుదరదు. సంసారంలోనే మునిగి తేలే అజ్ఞాని తన ఆత్మకు మేలు చేసే విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు? కేవలం శారీరక సుఖాలకే యవ్వనాన్ని ఖర్చు చేస్తే ఇక ఇతర ఉన్నతమైన సుఖాలను పొందేది ఎప్పుడు? ఎప్పుడూ తిరుగుతూ కష్టాలు పడుతుంటే మనశ్శాంతి ఎప్పుడు లభిస్తుంది? శ్రీవేంకటేశ్వరుని చేరుకుని ప్రాపంచిక సుఖాలను రోసించుకుని వదులుకుని ఆ శ్రీహరి కృపనే అసలైన సంపదగా భావించి మోక్ష వైభవాన్ని పొందేది ఎన్నడూ? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ అవేక్నింగ్ హిమ్, Annamaya emphasizes that spiritual realization must happen while the body is still active and the soul is present within it. He questions when a person, entangled in worldly affairs and bodily pleasures, will ever seek the welfare of their soul. If youth is spent only in sensual gratifications and the pursuit of wealth, when will true happiness and peace be achieved? He concludes by asking when the soul will finally find the grace of Lord Venkateshwar, view it as the ultimate wealth, and experience divine glory. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కాయము జీవుడుగల నాడే తెలియవలే, ఈ యత్నములుదనకెన్నడు. భావము: ఈ దేహము, కాయము, అందులో ప్రాణము, జీవుడు ఉన్నప్పుడే పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ లోకంలో మనిషి చేసే మిగిలిన ప్రయత్నాలన్నీ ముక్తి కోసం కాకుండా చేసేవి. ఇంకెప్పుడు ఫలించాలి? వివరణ. మరణం తర్వాత లేదా దేహం సహకరించని ముసలితనంలో దైవచింతన చేయడం కష్టం. కాబట్టి శక్తి ఉన్నప్పుడే ప్రయత్నం మొదలుపెట్టాలని భావం. చరణం 1. సతతము సంసారజడుడు దానట యాత్మ హితవు దెలుస్కాలమెండు ప్రతిసరసముల పూరకే ప్రాయ మెడలంగా ఇతర సుఖముదన కెన్నడు. భావము: ఎల్లప్పుడూ సంసార సాగరంలో మునిగి జడత్వం పొందిన మనిషి తన ఆత్మకు మేలు చేసే హితవు విషయాన్ని తెలుసుకునే కాలం ఎప్పుడు వస్తుంది? కేవలం శారీరక సుఖాల రతి సరసములు కోసమే యవ్వనం, ప్రాయము అంతా కరిగిపోతుంటే అంతకంటే గొప్పవైన ఆధ్యాత్మిక సుఖాలను పొందేది ఎప్పుడు? వివరణ. భౌతిక సుఖాలు తాత్కాలికం. వాటికే జీవితాన్ని అంకితం చేస్తే శాశ్వత దూరమవుతామని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2. ఎడపక ద్రవ్యమే హితుడై తిరుగదన ఇడుమ పాటుమాను తెన్నడు కడలేని పొలయలుకలచేత దన దేహ మిడియగ నిజసుఖమెండు. భావము: నిరంతరం ధనమే, ద్రవ్యమే సర్వస్వమని దాని వెంటే తిరుగుతుంటే ఆ ధనం వల్ల కలిగే కష్టాల ఇడుమ నుండి బయటపడేది ఎప్పుడు? అంతం లేని కోపతాపాలు, విరహవేదనలతో దేహం కృశించిపోతుంటే ఇడియగా అసలైన ఆనందాన్ని, నిజ సుఖము పొందేది ఎప్పుడు? వివరణ. ఆస్తిపాస్తులు, కోపతాపాలు మనిషిని బంధిస్తాయి. వీటిని వదిలితేనే నిజమైన సుఖం లభిస్తుంది. చరణం 3. శ్రీ వెంకటేశుని జేరి తక్కిన సుఖ మేవగించుకాలమెన్నడు శ్రీవల్లభుని కృప సిరిగారదలచి జీవు దీవైభవముగాంచు తెన్నడు. భావము: శ్రీవేంకటేశ్వరుని పాదాలను ఆశ్రయించి లౌకిక సుఖాల పట్ల అసహ్యం ఏవగించు పెంచుకునే కాలం ఎప్పుడు వస్తుంది? లక్ష్మీపతి అయిన ఆ హరికృపనే అసలైన సంపదగా, సిరిగా భావించి ఈ జీవుడు ఆ పరమాత్మ వైభవాన్ని ఎప్పుడు కళ్ళారా చూస్తాడు? వివరణ. భగవంతుని దయ ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. ఆ వైభవాన్ని పొందడమే జీవిత లక్ష్యం కావాలని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన ఆధ్యాత్మిక జాగృతి,
స్పిరిచువల్ అవేక్నింగ్ ని చాటుతుంది. సమయపాలన భక్తికి వయసుతో సంబంధం లేదు, కానీ దేహం సహకరించేప్పుడే సాధన సులభం. నిజమైన సుఖం లౌకిక సుఖాలు, శరీరం, ధనం, దుఃఖ మిశ్రితాలు. దైవ కృప వల్ల కలిగే సుఖమే నిజ సుఖము. వైరాగ్యం ప్రాపంచిక విషయాల పట్ల ఏవగింపు, డిస్టేస్ట్ కలగడమే ఆధ్యాత్మిక ప్రగతికి గుర్తు. అతడే సకల వ్యాపకుడతడే యాతుర బంధువు. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన దైవ రక్షణ మరియు శరణాగతి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. మనిషి జీవితం అనేక కష్టాలతో, చీకట్లతో, బంధనాలతో నిండి ఉంటుంది. అటువంటి సమయాల్లో చేయూతనిచ్చే బంధువు ఎవరిని ప్రశ్నించుకుంటూ ఆయనే శ్రీవేంకటపతి అని అన్నమయ్య సమాధానమిచ్చారు. ఆయనను మనసులో నిలుపుకోవడం తలుపుల ముంగిట ఎంతటి అదృష్టమో ఇందులో వర్ణించారు. తెలుగు సారాంశం: ఆయనే అంతటా నిండి ఉన్నవాడు, ఆపదలో ఉన్నవారికి బంధువు. అటువంటి పరమాత్మ నా ఆలోచనలలో నిరంతరం మెదిలే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో. సంసారమనే సముద్రాన్ని ఈదుతూ అలసిపోయిన వారికి ఒడ్డు చూపించేవాడు. అజ్ఞానమనే చీకటిలో వెలుగు చూపే స్నేహితుడు ఆయనే. పాపాలనే అడవిలో దారి తప్పిన వారికి మార్గం చూపే దేవుడు, ఆశలనే తాళ్లతో బంధింపబడిన వారిని విడిపించే ప్రభువు ఆయనే. ఆపదలలో భయపడకుమని ఓదార్చే ఆ వెంకటేశ్వరుడు తనను నమ్మిన వారికి కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం, సురతరువు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సోల్ఫుల్ hymn, Annamaya identifies Lord Venkateshwar as the omnipresent protector and the kinsman of those in distress. He asks when his mind will finally be blessed with the constant presence of the Lord. Using vivid imagery, he describes the Lord as the shore for those exhausted by the ocean of worldly life and the light for those blinded by the darkness of ignorance. He portrays the Lord as the guide in the forest of sins and the liberator from the chains of desire. Ultimately, the Lord is the celestial tree, Kalpavriksha, that fulfills all wishes for those who surrender to him. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి అతడే సకల వ్యాపకుడతడే యాతుర బంధువు, అద్దు దలపుల ముంగిట నబ్బుట ఎన్నడుకో. భావము: ఆ స్వామియే అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆపదలో ఉన్నవారికి యాతుర బంధువు. అటువంటివాడు నా మనసు అనే ఇంటి ముంగిట, నా ఆలోచనలలో దలపుల స్థిరంగా దొరకడం, అబ్బుట ఎప్పుడు జరుగుతుందో. వివరణ: భగవంతుడు విశ్వమంతా ఉన్నా ఆయన మన అంతరంగంలో సాక్షాత్కరించడమే నిజమైన భక్తి సాఫల్యం. చరణం 1 సారేకు సంసారంబను జలనిధు లీదిచు నలసిన వారికి నొకదరి దాపగు వాడిక నెవ్వడుకో పేరిన యజ్ఞానంబను పెనుజీకటి తను గప్పిన చేరువ వెలుగై తోపిడి చెలి ఇక నెవ్వడుకో. భావము: మాటిమాటికి సంసారమనే సముద్రాన్ని ఈదుతూ అలసిపోయిన వారికి ఆసరా, దరి ఇచ్చేవాడు ఆయన తప్ప ఇంకెవరు? దట్టమైన అజ్ఞానమనే చీకటి కమ్ముకున్నప్పుడు పక్కనే ఉండి వెలుగు చూపే స్నేహితుడు, చెలి ఆయనే కదా. వివరణ: సంసారాన్ని సముద్రంతోనూ, అజ్ఞానాన్ని చీకటితోనూ పోల్చడం ద్వారా దైవ సహాయం ఎంత అవసరమో అన్నమయ్య వివరించారు. చరణం 2 దురితపు కాననములలో త్రోవటు దప్పినవారికి తెరువిదె కొమ్మని చూపెడి దేవుడిదెవ్వడుకో పెరిగిన యాసాపాసము పెడగోలుగా దనుగట్టిన వెరవకుమని విడిపించేటి విభుడిక నెవ్వడుకో. భావము: పాపము అనే అడవిలో దురితపు కాననము, దారి తప్పిన వారికి ఇదే మార్గం, తెరువు అని చూపే దైవం ఆయనే. అతిగా పెరిగిన ఆశలనే తాళ్లతో, ఆశాపాసము బంధింపబడినప్పుడు భయపడకు అని విడిపించే నాథుడు ఆయనే. వివరణ: మనిషి తన కోరికల వలలో చిక్కుకుని దారి తప్పినప్పుడు భగవంతుడే జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు. చరణం 3 తగిలిన యాపదలనేడి దావానలముల చుట్టిన బెగడకుమని వడి నార్పిడి బిరుదిక నెవ్వడుకో తెగువయు దెంపును గలిగిన తిరువేంకట విభుడొక్కడే సొగిసి తలంచిన వారికి సురతరువుగువాడు. భావము: ఆపదలు అనే అడవి మంటలు, దావానలము చుట్టుముట్టినప్పుడు భయపడకు, బెగడకు అని వాటిని వెంటనే ఆర్పే బిరుదుగలవాడు ఆయన తప్ప ఇంకెవరు? సాహసం, దృఢత్వం కలిగిన ఆ తిరువేంకటపతి ఒక్కడే తలచుకున్న భక్తులకు కల్పవృక్షం, సురతరువు వలె కోర్కెలు తీరుస్తాడు. వివరణ: అడవి మంటలను ఆర్పడం అసాధ్యం,
కాని దైవకృప ఉంటే ఎలాంటి ఆపదనైనా ఇట్టే దాటవచ్చు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన రక్షకత్వ తత్వం గురించి చెబుతుంది. ఆతుర బంధువు భగవంతుడు కేవలం విగ్రహం కాదు, అత్యవసర సమయాల్లో ఆదుకునే చుట్టం వంటివాడు. రూపకాల అలంకారం: సంసారం సముద్రం, అజ్ఞానం చీకటి, పాపమడవి, ఆపద దావానలం. ఇవన్నీ జీవితంలోని సవాళ్లను సూచిస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే: శ్రీవేంకటపతి దలపుల ముంగిట. భక్తి అంటే ఎక్కడో వెతకడం కాదు, మన ఆలోచనల వాకిలి దగ్గరే ఆయనను నిలుపుకోవటం. ఎక్కడనున్నా నీతడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దైవ సంరక్షణ మరియు అచంచల విశ్వాసం గురించి తెలుపుతుంది. భగవంతుడు ఏ లోకంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా తనను నమ్ముకున్న వారికి ఆయనే దిక్కు. లక్ష్మీదేవి సమేతుడై అలమేలు మంగతో కూడి ఉండే ఆ వెంకటరాయుడు మనల్ని అన్ని విధాలా ఆదుకుంటాడని అన్నమయ్య ఇందులో ఆకాంక్షించారు. తెలుగు సారాంశం: ఈ స్వామి ఎక్కడ ఉన్నా సరే మన పక్షాన ఉండి మనల్ని కాపాడుతాడు. ఆయనే సర్వజ్ఞుడు, లోకగురువు, అందరికీ బంధువు. శ్రీ మహాలక్ష్మితో కలిసి నిరంతరం నా మనసులో వెలిగే ఆ హరి తన కరుణతో మమ్మల్ని రక్షించాలి. పాముపై శయనించే ఆ పరమాత్మ సంసార భయాలను పోగొట్టి మమ్మల్ని మన్నించాలి. అలమేలుమంగకు ప్రియుడైన ఆ వెంకటేశ్వరుడు మాకు ఇహపర సుఖాలను ఇచ్చి సంతృప్తి పరచాలి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya expresses total surrender and trust in Lord Venkateshwar. He asserts that wherever the Lord may be, he will always turn towards his devotees as their ultimate refuge. Describing the Lord as the universal teacher and kinsman, Annamaya prays that the Lord, along with Lakshmi, should reside in his mind. He seeks the grace of the one who reclines on the serpent to dispel the fears of worldly existence and provide abundance and joy to his life. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఎక్కడనున్నా నీతడు, దిక్కై మాదెస తిరిగిగాక. భావము: ఈ స్వామి వెంకటేశ్వరుడు ఏ చోట ఉన్నప్పటికీ ఆయనే మాకు దిక్కై, ఆధారమై, మా వైపు తిరిగి మా యోగక్షేమాలను చూస్తాడుగాక. వివరణ: భగవంతుడు మన కళ్ల ముందు లేకపోయినా ఆయన దృష్టి ఎప్పుడూ భక్తులపైనే ఉంటుందనే నమ్మకాన్ని ఇక్కడ అన్నమయ్య వ్యక్తపరిచారు. చరణం 1: సరసుడు చతురుడు జగదేకగురుడు, పరమాత్మడఖిల బంధువుడు, హరిలో కోత్తరు డతడే నామతి, సిరితో బాయక చలగీగాక. భావము: ఆయన పరమరసికుడు, నేర్పరి, లోకమంతటికీ ఒకే గురువు. అందరికీ బంధువైన ఆ పరమాత్మ, లోకాతీతుడైన ఆ హరి, లక్ష్మీదేవి, సిరి తో కలిసి నిరంతరం నా బుద్ధిలో, మతిలో వెలుగుతూ ఉండాలి. వివరణ: భగవంతుడు కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన బుద్ధిలో నిలిచి మనల్ని సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నారు. చరణం 2: ఉన్నతోన్నతు డుజ్వలు డధికుడు, పన్నగసేనుడు భవహరుడు, ఇన్నిటగలిగిన ఇందిరారమణుడు, మన్ననతో మము మనిపీగాక. భావము: అన్నిటికంటే గొప్పవాడు, తేజోవంతుడు, సర్వాధికారి అయిన ఆ స్వామి పాము, ఆదిశేషుడు మీద శయనిస్తాడు. సంసార బంధాలను పోగొట్టే ఆ లక్ష్మీపతి ఎంతో ప్రేమతో, మన్ననతో మమ్మల్ని బ్రతికించాలి. వివరణ: భవహరుడు అంటే పుట్టుక, చావులనే సంసార చక్రం నుండి విముక్తి ప్రసాదించేవాడని అర్థం. చరణం 3: మమతల నలమేల్మంగకు సంతత రమణుడు వెంకటరాయుడు, జమడి సంపదల సరస విభవముల తమకంబున మముదనిపీగాక. భావము: అలమేలుమంగపై ఎనలేని ప్రేమ కలిగి ఆమెకు నిరంతర నాదుడైన ఆ వెంకటేశ్వర రాయుడు మాకు రెట్టింపు సంపదలను, జమడి సంపదల దివ్యమైన వైభవాలను ఇచ్చి తన భక్తిలో మమ్మల్ని ముంచెత్తి తరింపజేయాలి. వివరణ: ఇక్కడ అన్నమయ్య భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక వైభవాన్ని కూడా ప్రసాదించమని వేడుకుంటున్నారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దైవ సాన్నిహిత్యం గురించి వివరిస్తుంది. దిక్కయి మాదెస, మనం దేవుని వైపు చూడకపోయినా ఆయన మన వైపు చూస్తున్నాడనేది ఒక గొప్ప ఓదార్పు. జగదేక గురువు, ఆయన ఇచ్చే జ్ఞానమే మనల్ని అజ్ఞానం నుండి రక్షిస్తుంది. లక్ష్మీ సమేతుడు, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మిని, ఆమె నాథుడైన హరిని కలిపి స్మరించడం వల్ల సంపూర్ణమైన శుభం కలుగుతుందని అన్నమయ్య విశ్వాసం. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ
ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అద్వైత వేదాంత సారం మరియు పరమాత్మ సర్వవ్యాపకత్వం గురించి వివరిస్తుంది. విశ్వమంతా తానే వెలిగే వాడికి లోపల బయట అనే తేడా ఎక్కడుంటుంది? కాలాతీతుడికి పుట్టుక ఎక్కడ? అన్నమయ్య ఈ కీర్తనలో దైవజ్ఞానాన్ని శిఖర స్థాయిలో ఆవిష్కరించారు. తెలుగు సారాంశం: విశ్వమంతటా ప్రకాశించే పరమాత్మకు లోపల బయట అనే భేదాలు ఉండవు. శాశ్వతుడైన ఆయనకు జన్మకర్మలు లేవు. అంతటా నిండిన వాడికి నడక, సంచారం ఏది? మోక్షస్వరూపికి నివాసమేది? వేల ముఖాలు ఉన్నవాడికి ఒక దిక్కు అంటూ ఉంటుందా? మౌనుల హృదయంలో ఉండేవాడికి మాటలతో పనేముంది? జ్ఞానమే రూపంగా గలవాడికి చూడటం, వినటం అంటూ వేరుగా ఉండవు. వెంకటేశ్వరుడు కనిపిస్తున్నా ఆయన హరి, నారాయణ స్వరూపుడు. ఆయనకు మంచి చెడు, అవును కాదు అనే ద్వంద్వాలు ఉండవు. ఇంగ్లీష్ సమ్మరీ: In this highly philosophical composition, Annamaya explores the transcendental nature of the divine. He questions the limitations humans place on God, for the one who illuminates the entire universe, where is inside or outside? For the eternal one, where is birth? For the omnipresent, where is movement? He describes the Lord as the embodiment of knowledge and liberation, residing in the hearts of sages. Ultimately, he asserts that Lord Venkateshwar, though appearing in a form, is reality, Narayana, who is beyond all dualities like praise or blame, beginning or end. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ, శాశ్వతునకు హింప జన్మమిక నేడ. భావము: ఈ విశ్వాన్నంతటినీ తన వెలుగుతో నింపేవాడికి బయట వెలి ఏది? లోపల లో ఏది? అంతటా తానే ఉన్నప్పుడు ఈ విభజనలకు తావులేదు. అలాగే ఎల్లప్పుడూ ఉండే శాశ్వతుడికి ఇక పుట్టుక, జన్మము అనేది ఎక్కడి నుండి వస్తుంది? వివరణ: భగవంతుడు దేశ కాల పరిమితులకు అతీతుడని పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1: సర్వపరిపూర్ణనకు సంచారమిక నేడ, నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ, ఉర్వీధరునకు గాలూదనొక చోటేడ, పార్వతీస్తుత్యనకు భావమిక నేడ. భావము: అంతటా పరిపూర్ణంగా ఉన్నవాడు ఇక ఒక చోటు నుండి మరో చోటుకు కదిలేది. సంచారము ఏముంది? మోక్షమే రూపంగా గలవాడికి ఒక ఇల్లు, నిలయము అంటూ ఏముంటుంది? భూమినంతటినీ మోసేవాడికి కాలు మోపడానికి ఒక ప్రత్యేక స్థలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులచే స్తుతించబడే వాడికి సామాన్యమైన ఆలోచనలు, భావము ఎక్కడివి? వివరణ: నిశ్చలుడు, సర్వవ్యాపి అని ఇక్కడ వర్ణించబడింది. చరణం 2: నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ, ఆనన సహస్రునకు నవ్వలివల్లేడ, మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ, జ్ఞానస్వరూపునకు గాన విననేడా. భావము: అనేక శక్తులు గలవాడికి మొదలు, ప్రారంభం, నడుము, మధ్య అనేవి ఎక్కడుంటాయి? వేల ముఖాలు, విశ్వరూపం గలవాడికి అవతలి పక్క, ఇవతలి పక్క అనే తేడాలు ఉంటాయా? మునుల హృదయాలలో మౌనంగా ఉండేవాడికి మాటలతో పనేముంది? ఆయన జ్ఞానమే రూపంగా గలవాడు కాబట్టి ప్రత్యేకంగా కళ్లతో చూడటం, చెవులతో వినడం ఆయనకు ఉండవు. ఆయన సర్వం గ్రహించగలడు. వివరణ: ఇది భగవంతుని విశ్వరూప తత్వాన్ని మరియు అతీంద్రియ స్థితిని తెలియజేస్తుంది. చరణం 3: పరమ యోగీంద్రునకు పరులేడ తా నేడ, దురితదూరునకు సంస్థితి నిందల్లేడ, తిరువెంకటేశునకు దివ్య విగ్రహ మేడ, హరికి నారాయణన కవుగాము లేడ. భావము: గొప్ప యోగి అయిన ఆయనకు తను వేరు, ఇతరులు, పరులు వేరు అనే భేదం లేదు. పాపాలకు దూరంగా ఉండే ఆయనకు పొగడ్తలు, సంస్థుతి, నిందలు అనేవి అంటవు. తిరుమలలో దివ్య విగ్రహంగా కనిపిస్తున్న ఆ వెంకటేశ్వరుడు సాక్షాత్తు నారాయణుడు. ఆయనకు అవును, అవు, కాదు, కాము అనే ద్వంద్వస్థితి లేదు. వివరణ: విగ్రహం అనేది భక్తుల కోసం ధరించిన రూపమే తప్ప తత్వపరంగా ఆయన అనంతుడని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిర్గుణోపాసన మరియు పరమాత్మతత్వం గురించి వివరిస్తుంది. ద్వంద్వాతీతం, లోపల బయట, మొదలుతుది,
నిందస్థుతి వంటి ద్వంద్వాలు మన బుద్ధికి సంబంధించినవి, దైవానికి కావు. విగ్రహం వర్సెస్ తత్వం. కళ్ల ముందు విగ్రహం ఉన్నా మనసులో ఆయన సర్వవ్యాపకత్వాన్ని గుర్తించడమే అసలైన జ్ఞానం. ఉపనిషత్ సారం. ఈ కీర్తనలోని భావాలు ఈశావాస్య ఉపనిషత్తు లోని అంతటా ఆయనే ఉన్నాడు అనే సూత్రానికి దగ్గరగా ఉంటాయి.